లైనెక్స్ లో యూజర్ యాడ్ కమాండ్ యూజ్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. మనం సింపుల్ గా యూజర్ యాడ్ అండ్ యూజర్ నేమ్ ఇచ్చి ఒక యూజర్ ని క్రియేట్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే ఆ యూజర్ కి ఒక హోమ్ డైరెక్టరీ అనేది క్రియేట్ అవ్వదు. ఇలా హోమ్ డైరెక్టరీ ఉండకపోవడం వల్ల ఆ యూజర్ అనేది సెవరల్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తారు. లైక్ ఒక ప్రైవసీ ఎన్విరాన్మెంట్ అనేది ఉండదు, తను స్టోర్ చేసుకోవాల్సిన ఫైల్స్ ఒక హోమ్ డైరెక్టరీ అనేది ఉండదు. అలానే లాగిన్ ఇష్యూస్ అండ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇష్యూస్ కూడా ఆ యూజర్ కి అనేవి వస్తాయి. వీటన్నిటిని ఎలిమినేట్ చేయడానికి మనం -m అనే ఫ్లాగ్ యూజ్ చేస్తాం. ఇక్కడ -m అంటే హోమ్ డైరెక్టరీ అనేది క్రియేట్ చేసింది ఆ యూజర్ కి. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ యాడ్ -m అండ్ యూజర్ నేమ్ ఇచ్చామనుకోండి, మనం అట్ ఏ టైం ఆ యూజర్ తో పాటు తనకు ఒక హోమ్ డైరెక్టరీ అనేది క్రియేట్ అవుతుంది. అంటే ఒక సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది ఆ యూజర్ నేమ్ తో. తను ఒక సెపరేట్ ఫైల్స్ స్టోర్ చేసుకోవడానికి ఆ డైరెక్టరీ యూజ్ చేసుకోవచ్చు. తనకి లాగిన్ ఇష్యూస్ ఉండవు, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఇష్యూస్ ఉండవు. తనకి ఆ యూజర్ కి ఒక సెపరేట్ ప్రైవసీ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. అయితే మనం సక్సెస్ఫుల్ యూజర్ క్రియేట్ చేసినట్టు. మనం ఒక సక్సెస్ఫుల్ యూజర్ క్రియేట్ చేయడానికి -m తో పాటు యూజ్ చేసే యూజర్ యాడ్ -m అండ్ యూజర్ నేమ్ ఇస్తే సక్సెస్ఫుల్ గా ఒక యూజర్ క్రియేట్ చేసినట్టు తనకు ఒక సెపరేట్ హోమ్ డైరెక్టరీ అనేది క్రియేట్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ and subscribe for more Linux videos. Thank you guys.